కేరళ సర్కార్కి అయితే సుప్రీంకోర్టు ఘాటైన షాక్ ఇచ్చింది. ఏంటంటే మొన్న ఈ మధ్యన చెప్పుకున్నాం, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా మాకు లోన్స్ ఇవ్వమని అడిగింది. అదేంటంటే మా ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయిందని చెప్పింది. అప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, అయ్యా వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారంట, ఈ ఒక్కసారికి మేము చెప్తున్నాం ఏదన్నా చెయ్యండి వాళ్ళకి అని. సరే అయిపోయింది. మళ్ళీ తాజాగా వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు తాజాగా మళ్ళీ కేరళ అసలు మేము అప్పు తీసుకునే దాని మీద కంట్రోల్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, మా ఇష్టం వచ్చినట్టు మేము అప్పులు తీసుకుంటాం, కేంద్రం అడ్డుపడద్దని చెప్పండి, మాకు అప్పులు ఇవ్వమని చెప్పండి అని చెప్పి మళ్ళీ కోర్టుకెళ్ళింది. సుప్రీంకోర్టు మీకు నిర్వహణ చేత కాలేదు, ఆర్థిక నిర్వహణ చేత కాలేదు, మేము ఆ ఆదేశాలు ఇచ్చాక మీరు 13,500 కోట్ల రూపాయలు తీసుకున్నారు, ఒకటి కాదు రెండు కాదు, 13,500 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అయినా చాలలేదని చెప్పి మళ్ళీ మీరు అడుగుతున్నారంటే మీకు నిర్వహణ చేత కాదు, మీకు మేము సపోర్ట్ చేయలేమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.